నరేంద్ర మోడీని ఎలాగైనా ఆంధ్రాకి తీసుకురావాలి, జగన్ని తిట్టించాలి. అధికార పక్ష కూటమిలో ఉన్నప్పుడు ఆ మాత్రం చేయరా? వాళ్ళు అడిగితే ఎమ్మెల్సీ ఇవ్వలేదా, వాళ్ళు అడిగితే ఎంపీ ఇవ్వలేదా, వాళ్ళు అడిగితే మంత్రి ఇవ్వలేదా, అట్లాంటి అనేది తెలుగుదేశం శ్రేణుల ఫీలింగ్. అదే సందర్భంలో మోడీ రావడానికి ఏం బాధ, ఓ పని పూర్తి కావాలి, పూర్తయితే పిలిచినప్పుడు బాగుంటుంది. కానీ ఒకసారి చేసిన పనిని అదేదో చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ తరహాలో అమరావతి శంకుస్థాపన నాడు మోడీ చేశారు. ఏమైనా పూర్తయిందా? పూర్తి కాల. అప్పట్లో ఆ సెక్రటేరియట్ ఈ పూర్తయినప్పుడు మోడీని పిలవాలి, అప్పటికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ పోనీ పూర్తయినాయా, ఏమన్నా కొత్తగా ఏదైనా బిల్డింగ్ కట్టారా? లేదు. కానీ మళ్ళీ పునఃప్రారంభం భారీ ఎత్తున కట్టబోతున్నామని నరేంద్ర మోడీని రమ్మంటున్నారు. వస్తే ఇప్పటిదాకా ఈ ఎన్నికల్లో పొత్తుల ఎత్తులు పూర్తయ్యాక అమిత్ షా జగన్ని విమర్శించిన సందర్భం ఉంది, కానీ మోడీ నోట్లో నుంచి జగన్ని విమర్శించిన సందర్భం రాలి. అమరావతి పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఖచ్చితంగా మోడీ జగన్ని తిడతాడు. అప్పుడు ఇంకా మిగిలిన తటస్థులు కూడా జగన్కి దూరం అవుతారు. ప్లస్ అమరావతి సంబంధించి ఇంకేదన్నా అడగచ్చు. రాజకీయ పరంగా జగన్ని పూర్తిగా తొక్కాల, మోడీని జగన్కి శత్రువుగా తయారు చేయాలా. దానికి కూటమిలో ఉన్నటువంటి తమ అవసరం బీజేపీకి ఉండటం, బీజేపీని మొహమాటంలో పెట్టి తీసుకురావడం అన్నటువంటి ప్రయత్నం తెలుగుదేశం చేస్తుంది. అందులో భాగంగా మొన్న చంద్రబాబు వెళ్ళారు, రేపు పొద్దున అడుగుతున్నారు. అమరావతికి డేట్లు కూడా 2025 కన్ఫర్మ్ అయిపోయిందని రాశారు. వెళ్ళారు బాబు, అక్కడ కార్యక్రమాలు పాల్గొన్నారు, వచ్చారు, ఏ డేటు కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ రాసుకొస్తున్నారు. ఇప్పుడు ఇందులో 2 కోణాలు, 15 నుంచి 20 మధ్య మోడీ వస్తారు అన్నటువంటిది హెడ్డింగులు పెట్టుకుని వచ్చారు. రాలేదనుకోండి, అదిగో జగన్తో వీళ్ళ దోస్తి అనేటటువంటిది తీసుకెళ్తారు. వస్తానన్నారనుకోండి, అది బాబు గొప్పతనం అనేటటువంటి పాయింట్ తీసుకొస్తారు.